జై శ్రీరామ్. కాంగ్రెస్ మెడకు ఢిల్లీ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు గుదిబండలా తయారవుతున్నాయన్న వాదనలు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు, మేధావర్గము లేకపోతే రాజకీయాల మీద అంచనాలు వేస్తున్న క్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్కు అంటే కాంగ్రెస్ కూటమిలోంచి ఆల్మోస్ట్గా ఆపు బయటకు వచ్చేసినట్టే. ఇండియా కూటమి నుంచి ఆపు బయటకు వచ్చింది కాబట్టి ఇక ఇండియా కూటమి గురించి మాట్లాడడానికి ఢిల్లీలో ఏం లేదు. అంతో ఇంతో మాట్లాడటానికి బీహార్లో ఉంది. కానీ ఆ బీహార్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఇండైరెక్ట్గా అంటే ఎలక్షన్లు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరే అవకాశం ఉంది. ఏదో 5, 10 సీట్లు ఇచ్చి పక్కకు పెడదామని అనుకున్న క్రమంలో వీళ్ళు ఏదో 50, 100 అడిగేటట్టున్నారా బాబు అన్న ఉద్దేశంతో లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేస్తున్నారంటే ముందు జాగ్రత్తగా ఇండియా కూటమికి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించా లీడర్షిప్ చేస్తానా, ఆమె చేతికి పగ్గాలు ఇచ్చినా మాకేం ఇబ్బంది లేదు, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే రేపు బీహార్ ఎన్నికల్లో మేము ఎన్ని ఇస్తే అన్ని మీరు తీసుకొని చేయాలి, మేము పడేసినవి ఇవి తీసుకో కాంగ్రెస్ వాళ్ళంటే తీసుకునే పరిస్థితిని అక్కడ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తయారు చేసి పెడుతున్నాడు. దానికి పై ఎత్తుగానే అంటే కాంగ్రెస్ వాళ్ళు ముందే అడుగుతారన్న ఎత్తు మీదనే లాలూ ప్రసాద్ యాదవ్ ఈ గేమ్ ఆడుతున్నాడు. సరే, దీని విషయం పక్కన పెట్టేద్దాం. ముందుగా ఢిల్లీ దేశ రాజధాని, దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. దాదాపు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఇంకెక్కువగా సంఖ్య ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో నోయిడా, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన నోయిడా ప్రాంతం కానీ, ఈవెన్ హర్యానాకు సంబంధించిన గురుగావ్ కానీ, అది వద్దనుకున్నా కాదనుకున్నా భౌగోళికంగా హద్దులు గీసుకొని వేరువేరు రాష్ట్రాలే అయినా అవన్నీ కూడా ఢిల్లీతో అనుసంధానం చేయబడ్డ రాష్ట్రాలే లేదా పట్టణాలు. ఇది నోయిడా అనేది ఉత్తరప్రదేశ్కు సంబంధించిన, లేదా గురుగావ్ హర్యానాకు సంబంధించిన అవన్నీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు ఢిల్లీ అని చెప్పుకోవాల్సింది. అంతే, ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్నికలకు అక్కడ పెరిగిన ప్రాధాన్యత, ఇప్పుడు పెరిగిన ప్రాధాన్యత చాలా గొప్పది. మొన్నటి వరకు ఏదో స్కీములు పెట్టి, అంటే స్కీములు ఎవరైనా పెడుతున్నారు, ఆపనాల్సిన అవసరం ఏం లేదు. బీజేపీ వాళ్ళు తక్కువ తినలేరు, ఆపు వాళ్ళు తక్కువ తినలే, లేదా ఇంకా కాంగ్రెస్ కూటములు భారత ఇవన్నీ కూడా ఎవరికి వారు సంక్షేమ పథకాల పేరు మీద ఉచితాలు ఇస్తున్నారు. కానీ బీజేపీ కొంచెం తక్కువ, వేరే వాళ్ళు కొంచెం ఎక్కువ, అంతే. కానీ ఇవ్వడం మాత్రం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆపు అక్కడ మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా మైనారిటీలను ఒక్కటి చేసుకొని గంపగుత్తగా ఆ ఓట్లను తీసుకొని మెజారిటీలో ఉన్న అనైక్యతను కూడా క్యాచ్ చేసుకొని అక్కడి ఓట్లను కూడా తీసుకొని బంపర్ మెజారిటీతో గెలుస్తుందన్న వాదనలు వస్తున్నాయి. అంటే ఇంతవరకు వచ్చిన ఆరోపణలు కూడా అలాంటివే. ఇప్పుడు కూడా తాజాగా రాజకీయ విశ్లేషణలు కూడా అలాగే వస్తున్నాయి. అరే, అతను 30 నుంచి స్టార్ట్ అవుతారు రా భయ్, బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు చెప్పు అన్న లెక్క ఉంది ఢిల్లీలో. అంటే 30%, 1,00,000 ఓట్లుంటే 30,000 ఓట్లతో ఆపు స్టార్ట్ అవుతున్నాడు. మరి మీరెన్నో ఎన్ని ఓట్లతో స్టార్ట్ అవుతున్నారని బీజేపీని అడిగితే బీజేపీ తెల్లమొక వేసే పరిస్థితే ఉంది. అట్లాగే కాంగ్రెస్ అయితే మరీ తెల్లమొఖం వేసే పరిస్థితి ఉంది. ఇంకా వేరే చిన్న చిన్న పార్టీలను పక్కన పెట్టేద్దాం. అంటే ప్రధాన పోటీ ఆప్ బీజేపీ మధ్యలోనే ఉంది. ఒకవైపు ఆపు మైనారిటీ ఓట్లతో చాలా బలంగా కనిపిస్తున్న, మెజారిటీ ఓట్లలో అంటే ముస్లిం ఏతర ఓట్లతో బీజేపీ చాలా బలహీనంగా కనిపిస్తోంది అన్నది ఒక టాక్ వినిపిస్తున్నది. అది మంచి చెడు ఎలా అనేది ఇంకా ముందు తేలిపోతుంది. కానీ ఇప్పుడు వస్తున్న టాక్ మాత్రం అది. ప్రస్తుతము ఆపు అక్కడ చాలా బలంగానే కనిపిస్తుంది. ముందు రాజకీయాలు ఎలా మారుతాయి అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఇక బీహార్కు వచ్చేస్తే కాంగ్రెస్ను గంజిలైగన్ తీసిపారేయడానికి లాలూ ప్రసాద్ విశ్వ రాజకీయాలు చేస్తున్నాడన్న టాక్ వస్తున్నది. అంటే ఏంటి అంటే అసలు కాంగ్రెస్ను పట్టించుకోవద్దు అన్న పరిస్థితిలో బీహార్లో లాలూ ఉన్నాడు, లేదా ఆర్జేడీ ఉందనేది ఒక టాక్ వస్తున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అబద్ధం అనేది మనకు భవిష్యత్తులో తేలిపోతుంది. ఇప్పటికీ ఈ రోజు వరకు ఉన్న
ఇన్ఫర్మేషన్ మటుకు ఇదే. అక్కడ పోటీ ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమార్ బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి, తర్వాత ఆర్జేడీకి సంబంధించి ఉంటుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఎన్నైతే 20 టెన్షన్ ఎందుకు, కింద పడ్డ కూడా కాలు మీదికి లావట్టాలన్న చందం ఉంటుంది కదా కొందరికి. అంటే అధికారంలోకి వస్తే పోయి ప్రమాణ స్వీకారం రోజు ఇంకెప్పుడో రోజు స్టేజ్ మీద కూర్చోవచ్చు. అదే రాకపోతే, అసలు అదే లేకపోతే ఎవరు పట్టించుకోవాలా? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ప్రస్తుతం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఎక్కడో మనకు ఒక ప్రదేశం, ఒక సీట్ ఒక ప్లేస్ కావాలి. కాబట్టి ఆ ప్లేస్ కోసం బీహార్లో ఇప్పుడు చావు తప్పి కన్నులొట్టబోయిన చందం లోపల కాంగ్రెస్ బీహార్లో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్జేడీతో ముందుకు వెళ్ళాలని అనుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టుగా సమాచారం. మొత్తానికి 2 రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తల ఎత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోంచి కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే బయటపడడం అంటే 2025లో బయటపడడం అనేది చాలా కష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక చూద్దాం ఎలా జరుగుతుంది, రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయనేది. జై శ్రీరామ్.